హాయ్ అండి. దీపావళి అంటే దీపాల సమూహమే కదా! ప్రతి దీపావళికి మట్టి ప్రమిదలు కొంటానండి. ఈ మట్టి ప్రమిదలను ప్రతి సంవత్సరం కొన్నిటిని కొత్తవి తీసుకుంటాను. ఈ కొత్త దీపాలను 2 లేక 3 గంటలు నీటిలో ఉంచి బాగా ఆరిన తర్వాత వాటికి కుంకుమ, పసుపు బొట్లు పెట్టి యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా బొట్లు పెట్టేటప్పుడు మా మహది కూడా నాకు హెల్ప్ చేసిందండి. వచ్చి అమ్మ నేను చేస్తానని బొట్లు తాను పెట్టింది. పిల్లలు పని చేస్తే ప్రాబ్లం లేదండి. వాళ్ళు ఆ పనికి డబుల్ పని చేస్తేనే ప్రాబ్లం అండి. దేవునికి దీపారాధన చేసి అలా ఉండగానే ఈవినింగ్ దీపాలు పెట్టే టైం అయింది. ఒక అందమైన ముగ్గు ఇంటి ముందు వేసి అందులో దీపాలు ఉంచాను. అలాగే ఇంటి బయట గోడ పైన దీపాలు వెలిగించాను. స్వామి మా జీవితం నుండి చీకటులను తొలగించి వెలుగును నింపమని మనసారా కోరుకొని దీపాలు వెలిగించాను. దీపావళి అమావాస్య రోజు వస్తుంది కదా! ఆ రోజు లక్ష్మీ పూజ చేస్తే చాలా మంచిదని తెలుసుకొని నాకు తోచినట్టు అమ్మవారిని మనసారా పూజించాను. ఆ రోజు మా పెదనాన్న బర్త్‌డే. ఈ బర్త్‌డే 77వ పుట్టినరోజు. ఈవినింగ్ కేక్ కటింగ్ పార్టీ ఉంటే పెదనాన్నని విష్ చేద్దామని పార్టీకి వెళ్ళాము. కేక్ కటింగ్ చేసేంత వరకు ఉండి విష్ చేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని బంధువులందరితో కాసేపు జోక్స్ వేసుకొని ఇంటికి త్వరగా వచ్చాము. ఎందుకంటే పటాకులు కాల్చే టైం వచ్చేసింది కదా! ఇక పండగ స్టార్ట్. ఇంటికొచ్చిన తర్వాత ఇల్లు మొత్తం సాంబ్రాణి ధూపం మూల మూలల వేయడం జరిగింది. ఇలా ప్రతి అమావాస్యకి సాయంకాలం సాంబ్రాణి ధూపం వేయడం వలన నెగటివ్ ఎనర్జీ పోయి మంచి జరుగుతుందని ఒక నమ్మకం. ఈ ధూపాన్ని నేను ప్రతి రూములో ప్రతి మూలలకు చేరేటట్టు ఇల్లు మొత్తం ధూపం వేస్తాను. ఇలా చేయడం నాకు మంచిగానే అనిపించింది. మీకు ఫ్రీ టైం ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను ఇలా ఇంట్లో ధూపం వేసి వచ్చే లోపల వీళ్ళు పటాకులు కాల్చడం స్టార్ట్ చేశారు. ఇక నేను ఊరుకుంటానా? నా వాటా నేను సపరేట్‌గా తీసుకున్నాను. లేకపోతే అన్నీ వాళ్ళే కాల్చేస్తారు. నాకు క్రాకర్స్ కాల్చడం అంటే పెద్దగా భయం లేదండి. బాగా ఎంజాయ్ చేస్తాను. ఇలా చిన్న పిల్లలతో కలిసి క్రాకర్స్ కాల్స్తూ ఉంటే మనం కూడా చిన్న పిల్లలం అయ్యామనే ఫీలింగ్ వస్తుందండి. ఇంకా పటాకులన్నీ నెక్స్ట్ డేకి ఉంచుకోకుండా అన్నీ అయిపోగొట్టి పండగకు గుడ్ నైట్ చెప్పామండి. ఇలా జరిగిందండి మా దీపావళి రోజు. మీరు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.